హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా తర్సన్ లాగ్స్. మరి ఈ రోజు అయితే మీ అందరికి ఒక మంచి రీయూజబుల్ ఐడియా అయితే వచ్చేసారు. ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ మాప్ అనేది. సో మరి ఈ మాప్ అయితే అండి మనము ఇంట్లోనే ఉన్న ఓల్డ్ టీ షర్ట్ అయితే తయారు చేసుకోవచ్చండి. మరి ఎలా అనేది ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా అయితే అండి పనికిరాని టీ షర్ట్ అనేది ఒకటి మనం తీసుకుందాం. సో టీ షర్ట్ అయితే అండి పక్కన ఉన్న రెండు హ్యాండ్స్ ని నెక్ పార్ట్ ని మనం ముందుగా అయితే కట్ చేసుకుందాం. ఇటువంటి టీ షర్ట్స్ అయితే అండి మన ఇంట్లో ఉంటాయి కదండి, పిల్లలవి పాడైపోయినవి ఉంటాయి, కొంచెం చిరిగిపోయినవి ఉంటాయి. వాటిని మనం యూజ్ చేసుకొని మనం ఈ మాప్ అనేది తయారు చేసుకోవచ్చండి. ఈ మాప్ ని మనం బాల్కనీని వాటిని తుడుచుకునే దానికి యూజ్ చేసుకోవచ్చండి. ఒకవేళ ఇంట్లో మనము నార్మల్ గా కొన్నవి యూజ్ చేస్తుంటాం కదండి, బయట వాటికి అయితే ఈ మాప్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. సడన్ గా పిల్లలు వాటర్ అవి పడేస్తూ ఉంటారు కదండి. సో మరి ఇప్పుడైతే అండి ఈ విధంగా కట్ చేశాక మనము ఈ టీ షర్ట్ ని ఈ విధంగా సెంటర్ కి ఫోల్డ్ చేసుకోవాలి. అర్థమైంది కదండి. టీ షర్ట్ ని అలానే రెండు ఫోల్డింగ్స్ గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. సెంటర్ కి ఫోల్డ్ చేసామంటే ఇక్కడ ఫోల్డెడ్ పార్ట్ అనేది ఉంటుంది. ఇంకొక సైడ్ అయితే అండి ఓపెన్స్ ఉంటాయి కదండి. ఈ ఫోల్డెడ్ పార్ట్ దగ్గర మనము 1/2 ఇంచ్ విడుతుతో మనము చుట్టూరి రౌండ్ గా కుట్టు అనేది వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర మిషన్ లేకపోతే మీరు చేత్తోనే కుట్టు అనేది వేసుకోవచ్చండి. సో మనకి చేత్తో వేసినా నీట్ గానే వస్తుంది. సో రౌండ్ గా మనం ఫోల్డింగ్ దగ్గర కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనము ఇక్కడ రౌండ్ గా కుట్టు వేసుకున్నాం కదండి, అప్పుడు మన గ్యాప్ అనేది ఉంటుంది కదా 1/2 ఇంచ్ లో మనం. సో అక్కడ చిన్న కట్ అనేది పెట్టుకొని ఇప్పుడు లోపలికి మనము ఒక థ్రెడ్ అనేది పెట్టుకుందాం. మీ దగ్గర ఏ థ్రెడ్ ఉంటే అది యూజ్ చేసుకోండి. నేనైతే ఒక థ్రెడ్ తీసుకుంటాను. దీని లోపల నుంచి మనం డోరీ ఏ విధంగా ఎక్కిస్తామో ఆ విధంగా మనము ఎక్కించుకోవాలి. ఇక పిల్లల ప్యాంట్లు వాటికి ఉంటాయి కదండి, నైట్ ప్యాంట్స్, వాటికి డోరీస్ అవి వస్తుంటాయి కదండి, ఆ డోరీ ఒకటి యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఏదైనా తాడు ఉన్నా సరే మనం వీటిలోకి ఎక్కించుకొని ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. సో పైన అయితే నేను థ్రెడ్ తో అయితే డోరీ అనేది రెడీ చేసేసా చూడండి. ఇప్పుడు కింద పార్ట్ ఉంది కదండి, కింద ఫోల్డింగ్ దగ్గర 4 ఉంటాయి కదండి, 4 లేయర్స్. ఇక్కడ మనము ఈ విధంగా చిన్న చిన్న కట్స్ లాగా పై వరకు పెట్టుకోవాలి. పైన అయితే అండి మనం ఒక 2 ఇంచుల దగ్గర వదులుకొని అక్కడ వరకు కట్ అనేది పెట్టుకోవాలి. మొత్తం అయితే కట్ చేయకూడదండి, టాప్ వరకు మనం కటింగ్ అనేది చేయకూడదు. నేను చెప్పిన విధంగా ఈ విధంగా కట్ చేసుకోవాలండి. పైన ఒక 2 to 3 ఇంచెస్ గ్యాప్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలండి. మీరు మినిమం 3 అయితే తీసుకోండి, అప్పుడు బాగుంటుంది. నేను కూడా 3 వరకు అయితే పైన అయితే తీసుకున్నాను. సో ఈ విధంగా పైన నాడా వచ్చేసి కింద చిన్న కట్స్ వచ్చాయి. ఇప్పుడు మనము ఈ క్లాత్ ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మాప్ ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ విధంగా కట్ చేశాక మనం లాక్కున్నామంటే మనకి తాళ్ళు లాగా తయారైతాయండి. మన ఇల్లు తుడిసేదానికి తాళ్ళు ఉంటాయి కదండి, మాప్ అలా తయారైతుంది. ఇప్పుడు ఒక బాటిల్ తీసుకుందామండి, ఏదో ఒక బాటిల్ అండి. నేనైతే ఇక్కడ ఫ్రూటీ బాటిల్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు పైన అయితే అండి కటింగ్ అయితే చేసేసుకుందాం. ఈ విధంగా ఫనల్ లాగా కటింగ్ అయితే చేసుకొని ఆ మూత ఉంటుంది కదండి, ఆ మూత దగ్గర ఒక ఇనపది, మన దగ్గర ఉన్న పాత మాప్ స్టిక్ ఉంటుంది కదండి, ఇనపది ఏదైనా ఉంటుంది కదా, దానికి పెట్టేసి మెల్ట్ చేసేసా అంటే హీట్ చేసామంటే ఈ ప్లాస్టిక్ మెల్ట్ అయిపోయి దానికి అంటుకుపోతుంది. సో ఈ విధంగా అంటుకుపోయాక ఇప్పుడు మనము తాడు పెట్టి మనము క్లాత్ అయితే రెడీ చేసుకున్నాం కదండి, దాన్ని ఈ విధంగా స్టిక్ కి పెట్టుకొని మనము ఈ విధంగా టైట్ గా అయితే ముడి వేసుకోవాలండి. మనం మూత దగ్గర వేడి చేసి అతికించాం కదండి, అక్కడ మనము టైట్ గా ఈ తాడుతో ఫుల్ గా మనం బిగించుకోవాలి. బాగా బిగించుకోవాలండి, లేకపోతే ఊడిపోతుంది. ఇప్పుడు ఆ తాడుతోనే రౌండ్ గా మనము ఆ మూతి అనేది ఉంటుంది కదండి ప్లాస్టిక్ ఇది, ఆ మూతి దగ్గర మనము కాల్చి అంటించాం కదా, అక్కడ మనం ఖచ్చితంగా ఈ తాడుతో మనము ముడి అనేది వేసుకోవాలండి టైట్ గా. అంటే అక్కడ మనకి ముడి అనేది పడిందంటే ఈ క్లాత్ అనేది ఊడి రాకుండా బాగుంటుంది. సో ఇప్పుడు గట్టిగా అయితే మనం 2-3 రౌండ్లు వేసుకొని తాడుతో అయితే అండి ముడి అయితే వేసేసుకున్నాము. దానికోసమే నేను పైన ఈ డోరీ అనేది సెట్ చేశానండి క్లాత్ గా. అర్థమైంది కదా మీకు. ఇప్పుడు స్టిక్ కి క్లాత్ అనేది టైట్ గా అయితే కట్టేసా, ఇంకా అస్సలు ఊడి రాదండి. ఇప్పుడు మనకి మాప్ అనేది రెడీ అయిపోయింది. మనం చక్కగా మనం వాటర్ తీసుకొని వాటర్ లో డిప్ చేసేసుకొని ఇల్లు అయితే తుడుచుకోవచ్చు. ఏదైనా కింద వాటర్ పడినప్పుడు కూడా ఈ రెడీమేడ్ మాప్ తీసుకొని మనం తుడుచుకోవచ్చు. మరి ఈ ఐడియా అయితే చాలా బాగుంది కదండి. ఇటువంటి టీ షర్ట్స్ తో మీరు కూడా ఇటువంటి మాప్స్ అయితే తయారు చేసుకోవచ్చండి. మరి మీకు కానీ ఈ రీయూజబుల్ ఐడియా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ఛానల్లో చాలా ఐడియాస్ ఉన్నాయండి, స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయి, చాలా రివ్యూస్ ఉన్నాయండి, ప్రోడక్ట్ రివ్యూస్ ఉన్నాయి. అన్ని మీరు ఒకసారి వెళ్ళి చూడొచ్చండి. చాలా ఉపయోగకరమైన వీడియోస్ అన్ని మన ఛానల్లో అయితే ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూసేయండి.